రాజస్థాన్ రాష్ట్రంలో దగ్గుమందు తాగి పిల్లలు చనిపోయారు. ఇద్దరు పిల్లలు. ఒకళ్ళ వయసు 2 సంవత్సరాలు, ఇంకొకళ్ళ వయసు 5 సంవత్సరాలు. ఇద్దరు కూడా ఒక కాఫ్ సిరప్ తాగి గవర్నమెంట్ సప్లై చేసిన కాఫ్ సిరప్ తాగి చనిపోయారు. దాంతో 22 బ్యాచెస్ ఆఫ్ ఆ సిరప్‌ని మొత్తం గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసేసిందనమాట. ఒక బాబు రాత్రి తాగి పడుకుంటే పొద్దునకల్లా నిద్ర లేవకుండా మరణించున్నాడు. ఇంకొక బాబు కూడా గత వారంలో చనిపోయాడంట. దాదాపు 1,00,000కి పైగా ఆ సిరప్ బాటిల్స్ అనేవి రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు కంప్లీట్‌గా బ్యాన్ చేసింది. ఎవరైతే డాక్టర్ దాన్ని అంటే సిరప్ సేఫ్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి డాక్టర్ దాన్ని తాగి చూపిచ్చారంట. తర్వాత కొన్ని గంటల తర్వాత డాక్టర్ కూడా కంప్లీట్‌గా ఫెయింట్ అయిపోయి పడిపోయాడంట. అంటే ఆ సిరప్‌లోనే ఏదో తేడా ఉందని చెప్పి రాజస్థాన్ ప్రభుత్వం ఇమ్మీడియేట్‌గా సిరప్‌ని బ్యాన్ చేసింది. యాక్చువల్లీ అక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ కూడా చిన్న పిల్లల్ని టెస్ట్ చేసి ఈ సిరప్స్ ఎవరికైతే జలుబు, దగ్గు ఇలాంటివి ఉన్నాయో ఈ సిరప్ సజెస్ట్ చేస్తున్నాయంట. ఆ సిరప్ ఫ్రీగా ఇస్తున్నాయన్నమాట. దాంతో చాలామంది పేద పిల్లలు ఆ సిరప్ తాగుతున్నారు. చాలామంది ఇప్పుడు సిక్‌నెస్ ఫీల్ అవుతున్నారనమాట అది తాగిన తర్వాత. దీనికి సంబంధించి మనం చూస్తే గనక రాజస్థాన్ ప్రభుత్వానికి కైసన్ ఫార్మా అని చెప్పి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఒక కాంపౌండ్‌తో ఈ కాఫ్ సిరప్ తయారు చేశారు. డెక్స్ట్రోమెథార్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ అని చెప్పి. దీనిలో ఏదో తేడా వచ్చి పసిపిల్లలు చాలామంది చనిపోతున్నారంట రాజస్థాన్‌లో. ఇంకా కేసెస్ ఉండుండొచ్చని గూడా అంటున్నారనమాట.